నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్లోని వార్డులపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ అందుకోవడానికి తోడ్పాటు ఇవ్వాలని ప్రధాని కోరిన మంత్రి నారా లోకేష్. గుంటూరు ఛానల్ విస్తీర్ణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పాలకొల్లులో 3,34,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ వార్డులో గోరుకల్లు జలాశయం నుంచి తాగునీటి అందిస్తాం. ఈ బృహత్తర కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతాం. రహదారుల నిర్మాణాల కోసం 50 కోట్లు కేటాయిస్తున్నారని సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ వార్డులపై వరాల జల్లు కురిపించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు పాణ్యం నియోజకవర్గంలోకి వచ్చే వార్డుల తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని పలు అర్బన్ వార్డుల్లో పర్యటించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో గుత్తి రోడ్డు మీదుగా సి క్యాంప్ రైతు బజార్కు చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడారు. కూరగాయలు కొనుగోలు చేశారు. కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా తయారు చేసే ప్రక్రియను చంద్రబాబు పరిశీలించారు. వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒకరోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలామంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి.
అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరసమ ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు కానీ ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్లని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గర కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆశీస్సులు అందించాలని ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా విన్నవించారు. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశులతో కలిసి మంత్రి లోకేష్ ప్రధాని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి 7:30 సమయంలో ఢిల్లీలోని మోదీ నివాసానికి వెళ్లిన లోకేష్ కుటుంబం దాదాపు 2 గంటలు ప్రధానితో గడిపింది. మోదీకి లోకేష్ సాలువా కప్పి తిరుమల శ్రీవారి విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువగళం కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. లోకేష్ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. గుంటూరు ఛానల్ విస్తీర్ణ పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. ఆయా శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భూసేకరణ సర్వే పనులతో పాటుగా వేగంగా పనులను ప్రారంభించాలన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ది పనుల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు తగ్గట్టుగా పనులు ప్రారంభించాలన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల ప్రాంతాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తీర్ణ అభివృద్ది పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్ గా ఉన్నటువంటి ఏరియాలు బుడంపాడు, బొంతపాడు, ఏటుకూరు ఈ మూడిటికి ఒకటి, తర్వాత మూడోది మర్జ్డ్ విలేజెస్ మొత్తం వచ్చేసి ఒక 10 విలేజెస్. ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి 3. ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2, వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ 3 విలేజెస్కి వచ్చేటప్పటికి 32 కోట్ల రూపాయలతోటి
అది సెకండ్, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. తర్వాత థర్డ్ మర్జ్డ్ విలేజెస్కి వచ్చేటప్పటికి UIDF కింద 208 కోట్లు, అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి, వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్ల రూపాయలు అప్రూవ్ అయింది. వీటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజున పాపులేషన్ తీసుకుంటే 2026 కల్లా 10,65,000 మంది గుంటూరు చుట్టుపక్కల ఉంటారు. 2041కి వచ్చేటప్పటికి 14,80,000, 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్. టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న తక్కెళ్ళపాడు ఈ వాటర్ సప్లై ఇది ఇలానే ఉంటుంది. ఇది కాకుండా కృష్ణానది నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అమృత్ 2 పథకం ఏదైతే ఉందో, ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది. ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది, గోరంట్ల దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది. ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్, ఇది న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్. అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ పనైనా సరే భవిష్యత్తు తరాలకి డబ్బు పెట్టే ప్రతి రూపాయి కూడా సస్టైనబుల్గా ఉండాలి. అంటే వాటర్ సోర్స్ దగ్గర ప్రాబ్లం ఉండకూడదు, అదేవిధంగా వేసే వాటర్ పైపులు కూడా ప్రాబ్లం ఉండకూడదు. మూడోది, ఈ తవ్వకాలు ఇవన్నీ పెట్టి పైపులు పాడవకుండా వీటన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు 360 కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, దీన్ని సాధించినటువంటి మా ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ వర్క్ టెండర్ వచ్చేటప్పుడు 1 to 2 monthsలో టెండర్ స్టార్ట్ అవుతుంది. వర్క్ అవ్వటానికి ఒక 2 years పడుతుంది. పైప్ లైన్ ఇవన్నీ వేయటానికి, ఇవన్నీ నీట్గా మాకు అడిగినవన్నీ ఇచ్చారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. దాదాపు దానికి కూడా ఒక 45 కోట్ల రూపాయల పైన పడేటట్టుంది. దాన్ని కూడా త్వరలో శాంక్షన్ చేస్తా ఉన్నారు నారాయణ గారు. సో నారాయణ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. మూడవ సమస్య వచ్చేటప్పటికి నెక్స్ట్ డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ నెక్స్ట్ అప్డేట్ చేస్తాం, అది కూడా త్వరలో, దానికి కూడా ఏదో విధమైన మార్గం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ వాటర్ సమస్య తీర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.